దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. కానీ నీవు మనిషిగా నమ్మకపోతే అది అసాధ్యంగా ఉంటుంది. దేవుని యందు జ్ఞానములో ఎదుగుతూ అన్నీ సాధ్యమే, యేసు ప్రభు ద్వారా అన్నీ సాధ్యమే అన్న వ్యక్తి దేనికి కూడా తలొచ్చు, అన్ని విషయాల్లో జయిస్తాడు. హల్లెలూయా. దేవుడు అబ్రహాముకి మాట ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. ఏమని? నీ శరీరంలోంచే వచ్చే సంతానము నీకు కలిగిస్తాను అని. అవునండి, వెంటనే అయిందా? ఎంత కాలం అయిందంటే ఇంకా జరగదు. సమయం గడుస్తున్నా కొద్ది వీళ్ళు యవనస్తులు అవ్వటం లేదు, వృద్ధులు అవుతున్నారు. ఎంత వయసులో ఎదుగుతున్నారో అంత ఛాన్సెస్ తక్కువ అవుతున్నాయి వీళ్ళకి. అవునండి, కానీ దేవుని మాట నిరర్ధకము కాదు. హల్లెలూయా. మనము నేర్చుకోవాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే, దేవుడు నాకు ప్రవచన వాక్యం ఇచ్చిన, నాతో మాట్లాడిన వాక్యములో ఉన్నట్టయితే అది ఖచ్చితంగా నెరవేర్చబడాల్సిందే. ఆమేన్. అది ఖచ్చితంగా ఆ స్థిరమైనటువంటి నమ్మకం ఉన్నప్పుడే దేవుడు దాన్ని హర్షిస్తాడు. దాన్ని బట్టి అటువంటి నమ్మకం గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ఉన్నాడు. ఏమని? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడంటే, ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులున్నా, ప్రతికూలమైనటువంటి ఆటంకాలున్నా, నీ ఒక చాయిస్, నీ ఒక ఎంపిక చేసుకోవాలి. ఎంపిక ఏది ఏమైనా సరే, నా శారీరక సిమ్టమ్స్, దాన్ని సూచనలు, ఇంగ్లీష్ బైబిల్ లయింగ్ సిమ్టమ్స్ అని ఉంది, అబద్ధమైనటువంటి సంకేతాలు, సూచనలు. ఈ సూచనలు అబద్ధములు, దేవుని వాక్యము సత్యము. హల్లెలూయా. నీవు ఒక ఎంపిక చేసుకోవాలి. దేవా, నీవు పలికిన మాటనే నేను నమ్ముతాను. హల్లెలూయా. హల్లెలూయా. నా అనుభవానికంటే ప్రాముఖ్యత నేను దేనికి ఇస్తున్నాను? నీ వాక్యానికి. ఇతరుల వాక్యము ఎంత చదువుకున్నా సరే, ఎంత ఉత్తీర్ణులైనా సరే, ఎంత ఎక్స్పర్ట్స్ అయినా సరే, వారి మాట కంటే నీ మాటకు నేను విలువిస్తున్నాను, ప్రాముఖ్యత ఇస్తున్నాను. హల్లెలూయా. అది విశ్వాసం అంటే. హల్లెలూయా. చూడండి, ఎంత జ్ఞానం ఉన్నా సరే దేవుని జ్ఞానంతో సమానం కాదు. దేవుని జ్ఞానం మనకు కావాలంటే దేవుని వాక్యములోనే ఉంది. వినండి, అనేక మంది మనలో బైబిల్ సరిగ్గా చదవం. ఎప్పుడో ఒకసారి తీసుకుంటాం, ఎప్పుడో ఒకసారి ఇంత చదువుతాం, లేకపోతే రోజుకో 2 వచనాలు, లేకపోతే ఒక చాప్టర్ ఏదో చదువుతాంటాం. మంచిదే, చదవండి. కానీ గమనించండి, మతపరముగా అది ఒక రిలీజియస్ మతానికి సంబంధించిన పుస్తకం కాదు నువ్వు చదివేది. దేవుని వాక్యము చదువుతున్నావు. విను, యేసు ప్రభు తన వాక్యంలో ఏమనుందంటే, జీసస్ క్రైస్ట్ హస్ బీన్ మేడ్ విజ్డమ్ అంటు us. యేసుక్రీస్తు మనకు జ్ఞానముగా మార్చబడ్డాడు. యేసుక్రీస్తు మనకు జ్ఞానముగా మారి ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాదు, వాక్యములో గమనించినట్లయితే జీసస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు దేవుని వాక్యమై ఉన్నాడు. ఆమేన్. యేసే వాక్యమై ఉన్నాడు. అయితే వాక్యము చదువుతున్నప్పుడు మనం ఎవరిని తెలుసుకుంటున్నాము? యేసయ్యని. యేసయ్యను నువ్వు ఎంత తెలుసుకుంటావో అంత జ్ఞానంలో ఎదుగుతావు. హల్లెలూయా. ఈ వ్యక్తి పేరు నేను మర్చిపోయాను, కానీ కొద్ది కాలం క్రితం ఈ వ్యక్తి యవనస్తుడు, స్కూల్కి వెళ్తున్నాడు. టీచర్లు, నువ్వు ఎందుకు పనికిరావు, మ్యాథ్లో సరిగ్గా ఫెయిల్ అవుతున్నావు, సైన్స్ నీకు అసలు ఏమీ రాదని చెప్పి తీసేశారు. అటువంటి బిడ్డ ఏం చేశాడంటే, దేవుని వెంటబడి వాక్యం బాగా చదువుతూ ఉంటే దేవుని కృపని బట్టి జ్ఞానంలో ఎదిగాడు. హల్లెలూయా. ఎటువంటి స్థితికి వచ్చాడంటే, ఆయన ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేశాడు. నువ్వు ఫెయిల్ అవుతావు ఉన్నటువంటి వ్యక్తి, చూసారా, విశ్వాసంలో బలపడతావు, జ్ఞానములో బలపడతావు, దేవుని కృపలో బలపడతావు, ఆశీర్వాదంలో ఎదుగుతావు. వాక్యము చదువుట ద్వారా నీకు వెలుతురు వస్తుంది, నీ జ్ఞానము వెలిగించబడుతుంది, నీ హృదయము వెలిగించబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనము నాకు జ్ఞానము కావాలని ప్రార్థన చేస్తే సరిపోదు. జ్ఞానము కావాలన్న ప్రతి వ్యక్తి
వాక్యమును చదివి వాక్యాన్ని ధ్యానిస్తాడు. ఎందుకంటే వాక్యము ధ్యానించడం అంటే పాలుని బాగా చిలికినప్పుడు ఏమవుతుంది, క్రీమ్ బయట, వెన్న, అదనమాట. అది జ్ఞానం. చదివేస్తే రాదు, చదివి దాన్ని ధ్యానించాలి. ధ్యానించి దానిలో ఉన్న సత్యాన్ని గ్రహించాలి మన హృదయంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బిడ్డ యూనివర్సిటీ స్టార్ట్ చేయడమే కాదు, యూనివర్సిటీ స్టార్ట్ చేసి దాంట్లో టీచింగ్ మొదలు పెట్టాడు. ఏం టీచ్ చేస్తున్నాడు, ఏం బోధిస్తున్నాడు తెలుసా? సైన్స్, మ్యాథ్. ఏ సబ్జెక్ట్లో అయితే నువ్వు పనికిరావు అని ఫెయిల్ చేశారో అవే సబ్జెక్ట్స్ యూనివర్సిటీలో ఆయన టీచ్ చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. కానీ నీవు మనిషిగా నమ్మకపోతే అది అసాధ్యంగా మిగులుతుంది. దేవుని యందు జ్ఞానములో ఎదుగుతూ అన్నీ సాధ్యమే, యేసు ప్రభు ద్వారా అన్నీ సాధ్యమే అన్న వ్యక్తి దేనికి కూడా తలొంచడు, అన్ని విషయాల్లో జయిస్తాడు. హల్లెలూయా, ముందుకు వెళ్తాడు. గమనించండి ఇక్కడ. అయితే ఈ లక్షల మంది ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, వాగ్దానముతో వచ్చారు. కానీ వాగ్దాన రాజ్యంలోకి, వాగ్దాన ప్రాంతంలోకి అడుగుపెట్టిన వారు ఎంతమంది? ఇద్దరే. వాగ్దానం అందరికీ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడు మనకు వాగ్దానం దేవుడు ఇస్తాడో ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడకుండా ఉండాలని సాతాను పోరాడతాడు. అందుకే 1 తిమోతి 6:12 చదవండి ఒకసారి. ఇంగ్లీష్లో ఏముందంటే, ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసమును మంచి పోరాటమును పోరాడుడి. విశ్వాసమును మంచి పోరాటం. క్రైస్తవుడిగా మనం పోరాటాల్సిన పోరాటము భార్యాభర్తల మధ్యలో కాదు, ఇంకొక క్రైస్తవుడితో కాదు, లోకంతో కాదు. మనం పోరాడాల్సిన పోరాటం ఒకటే పోరాటం. అదేంటి? విశ్వాసమందు మంచి పోరాటం. ఈ యొక్క ఆటంకాల్ని జయించే పోరాటమే మనం పోరాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దీని నిమిత్తం మన వాక్యంలో బాగా స్థిరపరచబడాలి. గమనించండి, నూతన నిబంధన మనం చదివినప్పుడు ప్రాముఖ్యంగా గాస్పెల్స్, సువార్తలు, 4 సువార్తలు చదివినప్పుడు మనం గమనించేది ఏంటంటే, యేసు ప్రభు ద్వారా ఏ అద్భుతం జరిగినా అది ఇన్స్టంటేనియస్గా జరిగింది, తక్షణమే అక్కడిదక్కడ అయ్యింది. కాబట్టి మన హృదయంలో, మన మనసులో ఒక రకమైనటువంటి పిక్చర్ ఫామ్ అవుతుంది, చిత్రం ఫామ్. ఏంటి? వెంటనే జరగాలి. నిజమే. అటువంటి ఎక్స్పెక్టేషన్, ఆశ మన హృదయంలో ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, ఎవరైనా మన కొరకు ప్రార్థన చేసినప్పుడు, మనము ఒప్పుకోలు చేసినప్పుడు, మనము ప్రార్థన చేసినప్పుడు వెంటనే జరుగుతుంది అనేటువంటి ఆశతోనే ప్రార్థన చేయాలి. కానీ గమనించినట్టయితే, అనుభవపూర్వకంగా మనం గమనించినట్టయితే అనేక సార్లు అలా ఆ విధంగా జరగదు. కొద్దిమందికి జరుగుతుంది, కొద్దిమందికి ఒక్కోసారి అవుద్ది, ఒక్కోసారి అవ్వదు. అది జరగనప్పుడు దేవుడు నన్ను ప్రేమించటం లేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదు, ఈ వాగ్దానం నాకు చెందదేమో అనేటువంటి అనుమానం హృదయంలోకి రాకూడదు. ఎందుకంటే ఇదొక పోరాటం. ఏమన్నాను నేను? ఈ పోరాటము దేవుడు ఎందుకు అనుమతించాడు? మనము విశ్వాసములో బలపడాలి. గమనించండి, యోసేపుని తీసుకోండి. యోసేపు 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో దేవుడు కళనిచ్చాడు. ఆ కళలో ఏం చూపించాడు? ఆయన నాయకుడు అవుతాడు, సహోదరులందరూ ఆయనకు లోబడతారు, ఒక గొప్ప నాయకుడిగా మారతాడని దేవుడు చూపించాడు. చూపించిన తర్వాత ఏమైంది? నాయకుడు అవ్వలేడు, బానిస అయ్యాడు. హల్లెలూయా, గమనిస్తున్నారా? అయితే ఆ బానిసత్వానికి పంపించిన వాడు దేవుడా? కాదు. సాతాను కుళ్ళుకొని యోసేపు జీవితంలో అది జరగకుండా ఉండాలి, అనుమానించాలి అని చెప్పి దేవుడు ఏ చిత్రాన్ని అయితే తన హృదయంలో ఉంచాడో అది వేసి యోసేపు తప్పుడు అడుగుల్లో వెళ్ళి, తప్పు మార్గంలో వెళ్ళి దేవుని వాగ్దానాన్ని విసర్జించి తన డెస్టినీ కోల్పోవాలి
గమ్యాన్ని కోల్పోవాలనే ఉద్దేశమే సాతాను. ఎందుకు వాడు ఈ కమ్స్ టు స్టీల్, టు కిల్ అండ్ టు డిస్ట్రాయ్. దొంగతనము, హత్య, నాశనం చేయడానికి. దొంగతనము, హత్య, నాశనం. ఏమి దొంగిలిస్తున్నాడు ఇక్కడ? ఆస్తి కాదు, దేవుడిచ్చిన వాగ్దానపు ఆస్తి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆ పరిస్థితిలో కీర్తనలో చదివినట్టయితే ఏమనుందంటే, యోసేపు యొక్క కాళ్ళు దే వర్ ఇన్ ఫెటర్స్. బొండ వేసి బిగించారు. ఫెటర్స్ అండ్ హి వాజ్ ఇన్ ప్రిజన్. చెరసాల్లో వేయబడ్డాడు. మరి దేవా, నువ్వు వాగ్దానం, నేను నాయకుడు అన్నావు, బానిసనయ్యాను, ఇప్పుడు ప్రిజనర్ అయ్యాను, ఖైదీనైపోయాను. నాయకత్వానికి ఖైదీకి ఏం సంబంధం? నాయకత్వానికి మరి బానిసగా ఏమి సంబంధం? ఎందుకు ఈ విధంగా జరుగుతుందని ప్రశ్నించలేదు. ఒకటి, జ్ఞానం మనం నమ్మకము జ్ఞానంలో నడిచినప్పుడు దేవుని జ్ఞానంలో నడవాలి. ఆ జ్ఞానం ఏం చెప్పిందంటే యోసేపుకి, నేను దేవుడిచ్చిన వాగ్దానము నా జీవితంలో జరగాలంటే ఒక ప్రాసెస్ అనేది ఉంది, విధానం ఉంటుంది, ఒక విధానం. ఆ విధానములో దేవుడు అనుమతిస్తాడు. దేనికి? మన విశ్వాసము పరీక్షించబడ్డానికి. విశ్వాసం పరీక్షించబడ్డమే కాదు, మన క్యారెక్టర్ డెవలప్మెంట్ కొరకు, వ్యక్తిత్వం పెంపొందించబడడానికి. అర్థమైంది? గుణశీలతలో, వ్యక్తిత్వంలో, అన్ని విషయాల్లో, జ్ఞానములో ఎదగడానికి ఈ పరిస్థితుల ద్వారా వెళ్ళినప్పుడు నీవు ఆ విధంగా బలపరచబడతావు, ఆ విధంగా పెంచబడతావు. ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు ఆ స్థితికి నేను తెస్తాడో, తీసుకొని వచ్చి ఆ స్థితిలో ఉంచుతాడో, అప్పుడు ఏ సమస్య నీ ఎదుట వచ్చినా ఆ దేవుడు నీకు ఆ అనుభవంలో ఇచ్చినటువంటి జ్ఞానంతో నువ్వు దాన్ని యూ కెన్ ఓవర్కమ్ దట్, జయించగలవు. మరి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయగలవు, పరిష్కారాన్ని నువ్వు ఇవ్వగలవు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్.